నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు నల్గొండ జిల్లాలో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం. పార్లమెంటులో 141 మంది ఎంపీల సస్పెన్షన్. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాల ప్లాన్. కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండండి అంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ సూచన. తిరుమల అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత భయం. ఇక వివరాల్లోకి వెళ్తే 5 రోజుల పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రపతి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించారు. అక్కడి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్లను సందర్శించారు. దీనితో పాటు అక్కడే ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ పార్క్ ను సందర్శించారు. రాష్ట్రపతితో కలిసి కేవలం 6గురికి మాత్రమే సభా వేదికపై ఆహ్వానం ఉంటుంది. గవర్నర్ తమిళసై, రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి 2 అధికారులకు అవకాశం ఉండింది. గద్వాల నియోజకవర్గం మల్లకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందారు. వేద పండితులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రధాన ముఖద్వారమైన నూతన ముఖద్వారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా దేవాలయంలో ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నదాన షెడ్డును మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత సత్యారెడ్డి, వారి తల్లిదండ్రులు వెంకటమ్మ, చిన్న వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన అన్నదానం షెడ్డును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలికిన భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అలంపూర్ నియోజకవర్గంలోని ఐజన్ మండలం పులికల్ మరియు రాజాపూర్ గ్రామాలపై ఉన్న 2 రాష్ట్రాలకు వారధి రహదారి నాగలదిన్న బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, చెల్లా అగస్త్యం రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ఉన్నారు. శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసిపోతున్నాయి. పంప నుండి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపివేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఇక భక్తుల్ని నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై ఇప్పటికే పలుసార్లు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కేరళ ప్రభుత్వంపై పోలీసులపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. పేట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్. పార్లమెంటులో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంటు నుండి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొత్తం 141 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎంపీల సస్పెన్షన్, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. లోక్సభ నుండి 95 మంది, రాజ్యసభ నుండి 46 మంది ఎంపీలు సహా మొత్తం 141 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో సస్పెండ్ అయిన ఎంపీలకు పార్లమెంట్ ఛాంబర్ లాబీ గ్యాలరీలోకి రాకుండా లోక్సభ సెక్రటరియట్ సర్క్యులర్ జారీ చేశారు. ఛత్తీస్గఢ్ కుసుమ జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల క్యాంపును పోలీసులు ధ్వంసం చేశారు. ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు.
మావోయిస్టుల క్యాంపు నుండి భారీగా పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మావోల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. కరోనా వైరస్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కేరళలో కోవిడ్-19 JN.1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కోవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సమావేశాన్ని నిర్వహించింది. కేరళలో 292 కొత్త కోవిడ్-19 యాక్టివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదల, హాస్పిటల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. అన్ని హాస్పిటల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయవలసిందిగా వారు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖను అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థాన ఈవో పురేందర్ కుమార్, చైర్మన్ చిన్న కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి బుధవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో దేవాదాయ శాఖ మంత్రికి వేదాశీర్వచనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి తాను కృషి చేస్తానంటూ వారు తెలిపారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలో ఉన్న అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి తెరపైకి వచ్చింది. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు. వారం రోజుల క్రిందట ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీటీడీ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కానీ ఇవాళ మరోసారి ఉదయం 4 గంటల సమయంలో చిరుత కలకలం రేపింది. దీంతో భక్తులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే టీటీడీ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయిపోయారు. నడకదారిలో వెళ్లే తిరుమల శ్రీవారి భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. వారికి కర్రలు కూడా అప్పగిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నారంటూ అధికారులు తెలిపారు. నూతన ప్రభుత్వం నుండి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని వారు సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టారనే ధోరణి కనపడుతోందని విమర్శించారు. శ్వేతపత్రంలో ప్రజలపై ప్రగతి కోణం లేదని ఆరోపించారు. శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణే ఉందని హరీష్ రావు అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండి సూచించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయిన ఆంధ్ర అధికారితో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్ర అధికారులతో నివేదిక తయారు చేయించారని మండిపడ్డారు. గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం సోమపురం గ్రామంలో మారెమ్మ దేవర సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో రైతు సంబరాలు, బండలాగుడు పోటీలు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సరితమ్మ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో రైతు సంబరాలు నిర్వహించుకోవడం మంచి సంప్రదాయమని సరితమ్మ తెలిపారు. రైతు శ్రేయస్కరం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కాంగ్రెస్ హయాంలో గద్వాల ప్రాంతం సస్యశ్యామలంగా తీర్చిదిద్దబడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తుందని రైతులను ఉద్దేశించి సరితమ్మ మాట్లాడారు. సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా ఐసా మండలం వెంకటాపురం గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా వెంకటాపురం యూత్ ఆధ్వర్యంలో వికేపీ ప్రీమియర్ లీగ్ ను ఐసా మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాముడు మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అందుకు వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. హైదరాబాద్ లోని కొండాపూర్ యశోద హాస్పిటల్లో భుజం శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న వనపర్తి నియోజకవర్గ అడ్డాకుల మండలం కన్మనూర్ ఉప సర్పంచ్ రాజవర్ధన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కుమార్ పోచంపల్లి ఇక్కత్ టై అండ్ డై పట్టు చీరల తయారీని ముర్ము పరిశీలించారు. అనంతరం బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో ముచ్చటించారు. అనంతరం అక్కడే నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. పోచంపల్లి చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. చేనేత కళ విభిన్నమైనదని తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికుల కృషి అభినందనీయమని కొనియాడారు. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం వారు చేసిన కృషి అభినందనీయమని ప్రశంసల జల్లు కురిపించారు. భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ఇవాళ పోచంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఫేమస్ అయిన చేనేత పరిశ్రమ గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందని కొనియాడారు. గద్వాల నియోజకవర్గం కేటితోటి మండల పరిషత్ పాఠశాల మరియు నందిని గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ సరితమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులు చదువు ఏ విధంగా బోధిస్తున్నారని సరితమ్మ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా టీచర్ల కొరత, అదనపు గదుల సమస్య, నాణ్యమైన భోజనం అందడం లేదని జడ్పీ చైర్పర్సన్ సరితమ్మ దృష్టికి విద్యార్థులు తీసుకొచ్చారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యత గల భోజనం అందించాలంటూ వంట సిబ్బందికి హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని అన్నారు. తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాల విమర్శలు సహజమే కానీ రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ముమ్మాటికి లాభదాయక రాష్ట్రమేనంటూ అక్బరుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రదక్షిణ ప్రజల కోసం.